హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మరో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు బ్లాగ్లో ఫస్ట్ మనం చేసుకుంటున్నాం రాగి సూప్ అనమాట. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో సూప్స్ తింటే మాత్రం చాలా చాలా మంచిది. మెయిన్లీ గొంతుకు మంచిది. అన్నెసరిగా తుమ్ములు వస్తూనే ఉంటున్నాయి కదా, సీజన్ బాగాలేదు, లైక్ కామన్ కోల్డ్ ఇవన్నీ వస్తాయి కదా. కొంచెం సూప్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీలో కొంచెం, మన డైట్లో, ఐ మీన్ బాడీలో అంటే బాడీలో కాదులేండి, మన డైట్లో మనకు కొంచెం బాగుంటుంది అనమాట. అందుకోసం కొన్ని సూప్స్ రెసిపీస్ అన్నవి ఈ రోజుల్లో బ్లాగ్స్లో యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఈరోజు మనం ఏమేమి చేస్తున్నామంటే, ఒక ఆనియన్, ఒక క్యారెట్, కొన్ని బఠానీలు కలిపి ఒక మంచిగా వాష్ చేసి చాపర్లు వేసి చాప్ చేసేస్తాను అనమాట. ఈ చాపర్ని నేను తెగ యూస్ చేసేస్తున్నాను. ఇవన్నీ బయట ఉన్నాయి అనుకోండి, రోజు మనం యూస్ చేస్తూ ఉంటాము. కబోర్డ్లో పెట్టేస్తే ఇంకా మనం యూస్ చెయ్యమన్నమాట. నేను కొంచెం లావ్ అయిపోయాను కదా, నాకు కూడా అనిపిస్తుంది వీడియోస్లో చూస్తున్నప్పుడు కూడా కొంచెం లావ్ అయినట్టే ఉన్నాను అనేసి. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మంచిగా పిల్లలందరినీ పంపించేసి నేను గుర్ర చేసి మస్తు పడుకోపోతున్నాను అనమాట. ఐ కెన్ రియల్లీ ఫీల్ దట్ ఇన్ మై బాడీ. డీటాక్స్ చేయాలి, గ్యారంటీగా డీటాక్స్ చేయాలి. ఒక 5 kgs అయినా కొంచెం తగ్గితే కొంచెం మనకు కూడా కొంచెం లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ బీయింగ్ లిటిల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. లెట్స్ డూ. ఈ సూప్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఈజీ. నిన్న ఏదో వీడియో చూసాను అనమాట, యూట్యూబ్లో వెయిట్ లాస్ జర్నీస్ కోసం ఏదో స్కామ్ నడుస్తుంది అనేసి. ఫుల్గా డీటెయిల్స్గా తెలియదు కానీ ఏదో స్కామ్ అయితే నడుస్తుంది అంటున్నారు. ఏం స్కామో ఏంటో మరి, మీకేమైనా నాలెడ్జ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా హోమ్ పేజ్ నిండా నిన్నటి వరకు వచ్చేసి ఆ ఫన్ మంత్ది ఒక కాంట్రవర్సీ అయింది కదా, ఆ వీడియో ఒకటి దాన్ని నడిచింది. నా హోమ్ పేజ్ అంతా అదే నిండిపోయింది అనమాట. వాళ్ళు చేసిన పిచ్చి పనుల వాళ్ళ రియాక్షన్. నేను ఆ లైవ్ ఆ నెక్స్ట్ డే ఎప్పుడు చూసాను అనమాట. ఆ లైవ్ చూసినప్పుడే నేను అనుకున్నాను, కొంచెం లిమిట్ క్రాస్ చేశారు, ఇదేదో పెంట అయ్యేలాగే ఉంది. ఎంత ఫార్వర్డ్ థింకింగ్ అని అనుకున్నా కూడా లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవ్వకూడదు అనమాట. అండ్ దెర్ ఈజ్ ఒక లైన్ ఉంటుంది, ఒక వల్గారిటీకి, ఒక మంచితనానికి, ఒక వల్గారిటీకి, లైక్ మీకు అర్థమైపోయింది కదా, ఒక లిమిట్ ఉంటుంది, అది క్రాస్ చేయకూడదు. ఆ వీడియో చూస్తున్నప్పుడే అనుకున్నాను, ఓ మై గాడ్, వీళ్ళేంటి ఎంత తేడాగా మాట్లాడుతున్నారు బాబు, వీళ్ళు చాలా డేంజరస్ పీపుల్ లాగా ఉన్నారా బాబు అనిపించింది అనమాట. సో అలాగే అనుకున్నట్టే నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసినప్పటికీ మొత్తం పెంట అయిపోయింది. ఇలాంటివి ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఎస్కేప్ అవ్వలేమన్నమాట. ఇట్స్ లైక్ ప్రూఫ్ ఫర్ లైఫ్ టైం. అంటే లైఫ్ ఇప్పుడు ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫారెన్ వెళ్ళలేరు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది, పరువు పోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళని, వాళ్ళ రిలేటివ్స్ని ఎలా ఫేస్ చేస్తారు, వాళ్ళ కొలీగ్స్ని ఎలా ఫేస్ చేస్తారు. సో మనకి తెలుసు కదా, నోరు జారితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నోట్ నుంచి వచ్చే ప్రతి పదం వెరీ కేర్ఫుల్గా మంచిగా ఉండాలి. లైక్ అర్థమైపోయింది కదా ఏం పాయింట్ అనుకున్నాను. అరెస్ట్ అయిపోయాడంట, మరేమో తెలీదు దాని తర్వాత. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ వెయిట్ లాస్ స్కామ్ అన్నది చాలా నడుస్తుందన్నమాట. సో ఏంటో ఏవేవో నడుస్తూ ఉంటాయి కదా. సో ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై అంటే ఒక కొద్దిగా బటర్ యాడ్ చేసి దాన్ని సాటే చేశాను పచ్చి వాసన పోవడానికి. దాని తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేశాను. తర్వాత రాగి అంట అని ఎప్పుడు నానబెట్టుకునే తినాలంట. సో నేను మార్నింగ్ లెగ్సిన వెంటనే అది కొంచెం నానబెట్టేస్తాను. అండ్ ఈ జంతికలు ఉండ ఎంతమందికి ఇష్టం చెప్పండి, నా ఫేవరెట్ అనమాట. పల్లీలుండలు, దాని తర్వాత ఈ ఉండలు అన్నిటికన్నా నాకు ఈ జంతికలు అంటే చాలా చాలా ఇష్టం. సో మొన్న మేము ఊరు నుంచి వస్తున్నప్పుడు ఆ ట్రైన్లో దొరికితే 2 ప్యాకెట్లు కొనుక్కొని మూలితే 1 ప్యాకెట్ నేనే తినేసాను అనమాట, తెలుసా. అండ్ మీ ఇంట్లో కనుక స్వీట్ పొటాటో ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. జస్ట్ స్వీట్ పొటాటోని తొక్కలు, లైక్ పొటాటోకి ఎలా పీల్ చేస్తామో అలాగ పీల్ చేసి పట్ల ముక్కలు, ఐ మీన్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలాగ ఒక ఐరన్ ప్యాన్ మీద పెట్టేయాలి అంతే. ఒక చిన్న ఒక 2 చుక్కల నూనె ఇటు అటు గ్రీస్ చేసి మనం పెట్టేసుకోవాలి అంతే. దాని తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. అండ్ ఫుల్గా కుక్ చేయకూడదు అనమాట, 80% కుక్ చేస్తే ఆ చిన్న క్రంచ్ ఏదైతే ఉందో అది ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు స్వీట్ పొటాటో బాయిల్ చేస్తే అసలు నచ్చదు, ఆ బాయిల్ కాలిస్తే చాలా నచ్చుతుంది. బట్ ఇవి చిన్న ఉన్నాయి కదా, కాలిస్తే ఉడకడానికి ముందే మొదలాగా అయిపోద్ది అనమాట, అది నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఇలా చేశాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఓకే, పిల్లలు ఏదైనా ఇష్టంగా తిన్నారంటే ఇట్స్ అ హిట్ రెసిపీ అనుకుంటా.
సో మన రాగి సూప్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది. దీంట్లోని ప్రోటీన్ రిచ్ చేయాలంటే మీరు ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, టోఫు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు రిచ్ ఇన్ ప్రోటీన్ అయిపోతుందనమాట. అండ్ కుషాల్ స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడికి వచ్చిన వెంటనే మన ఈ స్వీట్ పొటాటో ఇచ్చాను. వాడికి మస్తు నచ్చుతుంది ఈ స్వీట్ పొటాటో. ఆడి ఇందాక స్కూల్లో పడిపోయాడంటే ఆడి కాలికి ఇంత పెద్ద దెబ్బ తగిలిసింది. ఓహో యమ్మీ యమ్మీ అంటున్నాడు. దాంట్లో ఇంకేం వేయక్కర్లేదు, లైక్ సాల్ట్, పెప్పర్, ఉప్పు, కారం ఏం వేయక్కర్లేదు. జస్ట్ స్వీట్ పొటాటో దాని ఓన్ టేస్టే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆడేవో వీడియోలు చూసాడనమాట, యోయో వీడియోలు. కొని 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 అని నా ప్రాణం తినేసి కొనేసుకున్నాడు. దాని తర్వాత కొని వచ్చిన తర్వాత ఆడు కొంచెం హ్యాపీ అయిపోయాడు అనమాట. సో లక్ష్మి గారు అని ఒక ఫ్రెండ్ అన్నారనమాట. ఫ్రెండ్ కన్నా వెల్విషర్ అనడం బెటరేమో. వాళ్ళు నాకు బర్త్డేకి అని చెప్పి బోల్డ్ అని గిఫ్ట్లు ఇచ్చారు. ఈ 2 డ్రెస్లు, బోల్డ్ అని స్నాక్స్ అన్ని ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. అండ్ రథయాత్ర కూడా అయింది కదా, అప్పుడు ఇక్కడ చిన్న క్లిప్ ఒకటి తీశాను. ఇలా ఎంతమంది రథయాత్ర సెలబ్రేట్ చేస్తారు, మీరు వెళ్తారా చూస్తారా అని చెప్పండి. ఒరిస్సా సైడ్ ఉన్న వాళ్ళందరికీ మాత్రం చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఈ రథయాత్ర అన్నది. అండ్ నాకు కూడా మంచి వైబ్ అనిపిస్తుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మన బర్త్డేకి మీరేం సెలబ్రేట్ చేసుకోలేదా, మీరేం బ్లాగ్ పోస్ట్ చేయలేదు అన్నారు. ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ డోంట్ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్ అని నాకు ఫీలింగ్ అనమాట. అంటే మంచిగా ఏమీ అనిపించదు నాకు. అంతా సేమ్ లెగడం, సేమ్ వంటలు చేయడం, సేమ్ పనులు చేయడమే. బట్ రాత్రికి అయితే అందరూ అన్నారు చాలా హోటల్కి వెళ్దాం అనేసి. అన్నిటికన్నా సేఫెస్ట్ హోటల్ ఏంటి అంటే ఈ ట్రైన్ రెస్టారెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో పిల్లలు సైలెంట్గా కూర్చుంటారనమాట. ఈ పొట్టోడు ఉన్నాడే మస్తు యాక్టివ్ అయిపోతున్నాడు అనమాట. అన్నీ చాలా సైలెంట్గా ఉండేది చిన్నప్పుడు. షీఈస్ వెరీ కామ్. సెకండ్ పిల్లలు ఎప్పుడైనా మస్తు నాటీ ఉంటారనమాట. వీళ్ళు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాటీస్ ఉంటారు. లైక్ మనం కూడా ఒక 30+ తర్వాత పిల్లల్ని కంటాం, ఆ నాటీనెస్ ఉంటుంది. సెకండ్ పిల్లలు వాళ్ళ ప్యాంపరింగ్ నాటీనెస్ ఉంటుంది. వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. అక్కలు అన్నలు ఏం చేసి దొరికిపోతున్నారు, ఏం చేసి వాళ్ళకి తిట్లు పడుతున్నాయో ఆ పనులు కాకుండా వేరేగా చేద్దాం, మమ్మీని ఎలాగా ఇది హ్యాండిల్ చేయాలి అన్నది వాళ్ళు నేర్చేసుకుంటారు. అందుకోసం మస్తు నాటీ ఉంటారు అనమాట. నేను అదే మాట్లాడుకుంటున్నాం. ఇది వచ్చేసి నేను తర్వాత పరంపురంకి వెళ్ళడానికి ముందు వ్లాగ్ అనమాట ఇది. నేను ఒక ఫేషియల్ సెట్ చేసుకున్నాను అనమాట. నేను హరీష కలిసి ఫేషియల్లోనే నేను ఎప్పుడు హైడ్రా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాను కదా, మస్తు గ్లో వస్తుంది తెలుసా. వీళ్ళు అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా గ్లో వస్తుంది. అండ్ నా గ్లో మొత్తం అక్కడ పరంపరంలో ఎండలో తిరిగి తిరిగి టపక్కమని పోయిందనమాట. బట్ ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమైనా ఉంది అనుకుంటే మంచిగా ఒక ఫేషియల్ చేయించుకుంటే ఒక వైబ్ వస్తుంది అనమాట. మనకు కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. రేపటి వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్ అనమాట. అదేంటి అంటే మెంటల్ హెల్త్ గురించి. మెంటల్ హెల్త్ అంటే మనం ఏమనుకుంటాం అంటే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, వీటన్నిటిది అంటే మనకి ఫేషియల్స్ చేయించుకోవడం ఇవే సెల్ఫ్ లవ్ అనుకుంటాం. బట్ అది కాదు రియల్ సెల్ఫ్ లవ్ అంటే. అదేంటి అన్నది మనం రేపు మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ రాసి ఉంచాను అనమాట, మీతో షేర్ చేయాలి అనిపించింది. మన ఊరు వెళ్ళాను కదా, కొంచెం మనకన్నా మన మమ్మీ వాళ్ళ ఏజ్లో ఉండే వాళ్ళే మెంటల్ హెల్త్ ఎక్కువ బెటర్గా చూసుకోవడం వాళ్ళకే వచ్చిందేమో, మనమే వీఆర్ ల్యాకింగ్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఫేషియల్ చేయించుకున్నప్పుడు మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం తెలుసా, సిటీ మాల్కి వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళకి ఇది తెలుసు, నేను అక్కడికి వెళ్ళాను, మా పిన్నిలు, దొడ్డలు, అత్తలు వీళ్ళందరినీ చూసాను. దే ఆర్ మచ్ హ్యాపీయర్ అనమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలి అన్నది. ఇదేంటో తెలుసా, లోటస్ స్టెమ్ అనమాట. ఇది మా ఊరి సైడ్ చాలా ఇష్టంగా తింటారు. నాకు ఎప్పుడు డ్రీమ్ ఉంటుంది అనమాట, బరంపురంలో వెళ్ళి 1 సంవత్సరం అయినా అక్కడ ఉండి రోజంతా మంచి యమ్మి ఫుడ్లు అన్నీ తింటూ ఉండాలి. ట్రెడిషనల్ ఫుడ్లు. అక్కడ మంచి మంచి మష్రూమ్స్ అన్నీ దొరుకుతాయి. తర్వాత లోటస్ స్టెమ్స్, అక్కడ ఎక్కువ పాండ్స్ ఉంటాయి అనమాట. అందుకోసం ఇవి ఉంటాయి. ఇందులో ఇవేమి ఇలా ఎంతమందికి ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదేంటి అంటే వాళ్ళకి తెలుసు లైక్ లిటరలీ హౌ వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి. వెరీ సోషల్ పర్సన్స్, ఎక్కువ రకాల ఫంక్షన్లు వీటన్నిటికీ వెళ్తున్నారు, అందరితో సోషలైజ్ అవుతారు. సో సోషలైజ్ అయినప్పుడు బాగుంటుంది అనమాట. దాంతోపాటుగా మన హెల్త్ని, మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మనం అంత స్ట్రాంగ్ చేసుకోవాలి అవతల వాళ్ళ ఒపీనియన్స్ మనకి హర్ట్ అవ్వకూడదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఒపీనియన్స్ అన్నవి అది ఒపీనియన్, ఇట్స్ జస్ట్ ఒపీనియన్, అది రియాలిటీ అవ్వాలన్న అవసరం లేదు. ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ బాగా తెలుసు. అండ్ స్పిరిచువల్లీ కూడా వాళ్ళు బెటర్ ఉన్నారు. మనం ఇప్పుడు స్పిరిచువల్లీ కూడా కొంచెం తక్కువ ఉంటాం కాబట్టి అక్కడ కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదేమో అని నాకు అనిపించింది. అండ్ కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వ్లాగ్స్లో మనం మాట్లాడుకుందాం.
ఇది వచ్చేసి ఇది తాలింపు పెట్టాను అనమాట. ఎంత యమ్ముంది. కొన్ని వెజిటేబుల్స్ ఏంటి అంటే వాటికి ఎక్స్ట్రా మసాలాలన్నీ యాడ్ చేయకూడదు, అప్పుడు వాటి ఒరిజినల్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. చాలా బురద ఉంటుంది, మంచిగా క్లీన్ చేయాలన్నమాట. సో అది ఏం చేశానంటే కుక్కర్లో ఒక విజిల్ పెట్టాను, దాని తర్వాత తీసి దానికి మంచిగా తాలింపు పెట్టేశాను. ఇవన్నీ సామాన్లు నేను తెచ్చుకున్నాను అనమాట బరంపురం నుంచి. మనం బరంపురం వాళ్ళ బ్లాగ్ ఇదే లాస్ట్లో అండి. బరంపురంది 2 వ్లాగ్స్ యాడ్ చేశాను, మీరు కోపం అయిపోవడానికి కూడా ఏం లేదు. సో అక్కడ వచ్చేసి అప్పడాలు, వడియాలు, చిన్న వడియాలు, మినప వడియాలు, గుమ్మడి వడియాలు, టమాటో వడియాలు, పుదీనా వడియాలు, దాని తర్వాత జంతికలు, ఎర్ర జంతికలు, నువ్వులండలు, ఒరుగులు, తర్వాత సుప్పులు, సెగొడియాలు, తర్వాత నూడిల్స్, నెయ్యి వడియాలు, కప్పడ, ఇవన్నీ నేను తెచ్చుకున్నాను. కప్పడ అంటే ఇట్స్ అ స్టీమ్ ఒడియం అనమాట. అది కూడా అటు ఒక్క వాళ్ళకే తెలుస్తుంది. మనకి స్టీమ్లో చేసే వడియాన్ని కప్పడ అంటారనమాట. మేబీ కప్పడా మీద చేస్తారు కాబట్టి కప్పడా అన్నారేమో, ఐ డోంట్ నో. ఇన్ని సామాన్లు తెచ్చుకున్నాను. ఇవన్నీ నాకు అరౌండ్ 1500 to 1600 పడింది అనమాట. మా డాడీ తిట్టారనమాట, లైక్ లిటరలీ ఏంటి మీరు అసలు బేరం ఆడకుండా టక్కుమని 3000 ఇచ్చి వచ్చారు అనేసి. అంటే నాది 1500, చిన్నది 1500. ఆ షాప్కి వెళ్ళాము, ఇది తీయండి, అది తీయండి, అది తీయండి, ఇది తీయండి, ఇది కూడా కావాలి, అది కూడా కావాలని చెప్పి టుక్కుమని అన్నీ వేయించేసుకున్నాం అనమాట. అంటే తర్వాత మా డాడీ వచ్చి మమ్మల్ని కొంచెం క్లాస్ పీకారు. 4 షాపులకి వెళ్ళాలి, రేట్లు చూడాలి, ఎక్కడ బాగుందో చూడాలి, వెళ్ళిన ఫస్ట్ షాప్కి ఎవరైనా కొనేస్తారా అనేసి మాకు కొంచెం పడ్డాయి అన్నమాట. అదేంటో మా డాడీ పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది తెలుసా. మేము సెలెక్ట్ చేస్తున్నంతసేపు రాలేదు, మేము ఇది చేస్తున్నంతసేపు రాలేదు, కరెక్ట్గా వాడు బిల్ వేస్తున్న టైంకి వస్తారనమాట. వచ్చి ఏంటి ఇదేంటి ఎంత వేసావు, మేము ఆ పక్క షాప్లో అంత కొన్నాము ఇంత కొన్నాము అనేసి. లిటరలీ నేను చిన్న ఏదేదో మేము 7th standard 8th standard చదువుతున్నట్టు భయం వేస్తుంది అనమాట ఒక నిమిషం కోసం. ఇట్స్ వెరీ ఫనీ. మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలన్నమాట. ఓకే నువ్వు ఇంకా 7th 8th చదవట్లేదు, అంత జడిసిపోవడానికి ఏం నెససరీ లేదు అని చెప్పి. అండ్ ఈ సోఫాలు వచ్చి ఒక రకమైన వియర్డ్ ధూళి ఏంటో అబ్జార్బ్ చేసింది. సో ఈరోజు ఎలా అయినా సోఫాలు క్లీన్ చేసేయాలని డిసైడ్ అయిపోయాను. ఈ సోఫాలకి వచ్చేసి నేను హాట్ వాటర్లో కొంచెం సర్ఫ్ వేసి దాంతో ఒక క్లాత్ని ముంచి శుభ్రంగా మొత్తం తుడిసి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టి ఉంచేస్తాను. చాలా బాగా క్లీన్ అవుతుంది తెలుసా. ఇది చాలా సింపుల్ ట్రిక్. నేను ఇంతకుముందు చేసేదాన్ని కాదు. సోఫా మీద కూర్చున్నప్పుడల్లా ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేది అనమాట. అండ్ హౌస్ హెల్ప్ రావట్లేదు ఫ్రమ్ 3-4 days. సో అన్ని పనులు నేనే చేసుకునేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది. సో డిష్ వాషర్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. రోజు డిష్ వాషర్ వేసి అవన్నీ చేస్తున్నా. అది అలా నడుస్తుంది అనమాట. బిజీ డేస్. ఐ హోప్ దిస్ ఈజ్ సూపర్ ప్రొడక్టివ్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకున్నా. హెయిర్కి ఫుల్గా కుప్పడ ఆయిల్ పెట్టేసి ఉంచాను, అందుకే అలాగా చిరాగ్గా కనిపిస్తుంది. రేపటి నుంచి ఫ్రెష్ ఫేస్తో ఫ్రెష్ వీడియోస్ షూట్ చేస్తాను, ఓకేనా. వెళ్ళొచ్చిన తర్వాత ఎలా అయినా నీరసంగా ఉంటుంది కదా. ఇట్స్ రిలేటబుల్. వచ్చిన వెంటనే పని మనిషి రావట్లేదు అంటే ఇంకెంత పని ఉంటుందో మీరే ఆలోచించండి కదా. అందుకోసం ఓకేనా. టాటా, బాయ్ బాయ్.